ఒక మనిషి లేట్‌గా రిప్లై ఇస్తే మీ మూడ్ స్పాయిల్ అవుతుందా? వాళ్ళు ఇగ్నోర్ చేస్తే మీ హార్ట్‌లో పెయిన్ ఒస్తుందా? వాళ్ళు డిస్టెన్స్ మెయింటైన్ చేస్తే మీకు వాళ్ళ గురించే ఆలోచనలు వస్తున్నాయా? అయితే ఈరోజు వీడియో మీకోసమే. చాలామంది ఏమనుకుంటారు అనంటే, ఒక రిలేషన్‌షిప్ వల్లనే వాళ్ళు ఇంతలా సఫర్ అవుతున్నారు, ఇంతలా బాధపడుతున్నారు అని అనుకుంటారు. కానీ నిజమేంటి అంటే, రిలేషన్‌షిప్ వల్ల కాదు. మనం వాళ్ళకి అటాచ్ అవ్వడం వల్ల చాలా మట్టుకు ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. ఈ అటాచ్‌మెంట్ వల్ల ఏమవుతుంది అని అనేసంటే, వాళ్ళెక్కడ దూరమైపోతారో అన్న భయం. వాళ్ళు లేకపోతే నా లైఫ్ లేదు అని అనిపించడం. వాళ్ళు ఇంకా నాకు కాకుండా ఇంకా ఎవరికైనా ప్రయారిటీ ఇస్తున్నారా? ఇంపార్టెన్స్ ఇస్తున్నారా? అని ఆలోచించడం. ఇవన్నీ మనల్ని బయట మనం నార్మల్‌గా కనిపించినా లోపల మన పీస్‌ని, మన వ్యక్తిత్వాన్ని నాశనం చేస్తాయి. ఈరోజు మనం తెలుసుకునే విషయం మనము కంప్లీట్‌గా హార్ట్‌లెస్ లాగా గుండెని రాయిగా చేసుకొని బతకడం గురించి కాదు. ఈరోజు మనము మన ప్రశాంతతని ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి? మనము మన ఎమోషన్స్, మన భావాలు మన కంట్రోల్‌లో, మన నియంత్రణలో ఎలా ఉండాలి అన్న విషయాన్ని క్లియర్‌గా అర్థం చేసుకుందాం. అసలు ఇది అర్థం కావాలి అంటే, మనము ఒక పర్సన్‌కి ఎందుకు అటాచ్ అవుతాం, ఎమోషనల్‌గా అటాచ్ అవుతాం అన్న విషయం మనం అర్థం చేసుకోవాలి. చాలా సార్లు మనము ఒంటరిగా ఉన్నప్పుడు, ఆ ఒంటరితనం వల్ల ఎవరైనా కానీ మనతో మాట్లాడినప్పుడు, ఎవరైనా గానీ మనకి కొంచెమైనా కానీ కేర్ చూపించినా, కొంచెమైనా కానీ ఇంపార్టెన్స్ ఇచ్చినా, అది మనము ఎట్లా ఫీల్ అవుతాము? మన బ్రెయిన్ ఎట్లా యాక్సెప్ట్ చేస్తుంది అంటే, ఈ పర్సన్ ఉంటే నేను హ్యాపీ. ఈ పర్సన్‌తో మాట్లాడితే నేను హ్యాపీ అని నమ్మడం అనేది స్టార్ట్ చేస్తుంది. దీనివల్ల ఏమవుతుంది అని అనేసంటే, మీ భావాలు మీవన్నీ వాళ్ళ మీదనే డిపెండ్ అవుతాయన్నమాట. అంటే మీరు ఎమోషనల్‌గా వాళ్ళనే బాగా సపోర్ట్ లాగా తీసుకోవడం అనేది స్టార్ట్ చేస్తారు. ఇది ఒక స్టేజ్ వరకే ఉంటే ప్రాబ్లమ్ లేదు. మీకెప్పుడైనా ప్రాబ్లమ్ వచ్చింది, లేకపోతే మీరు చాలా మనసు భారంగా అనిపిస్తుంది. ఒక వ్యక్తితో మీరు షేర్ చేసుకున్నారు. అసలు ప్రాబ్లమే లేదు. కానీ మీరు వాళ్ళు మెసేజ్ చేస్తేనే మీరు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. వాళ్ళ నుంచి కాలొస్తేనే మీరు ఏదో మిమ్మల్ని మీరు గుర్తిస్తున్నారు. మీకు మనసు తేలికగా అనిపిస్తుంది. మీరు వాళ్ళ దగ్గర నుంచి చిన్న మెసేజ్, చిన్న కాల్ రాకపోతే మీరు చాలా డిస్టర్బ్‌గా ఫీల్ అవుతున్నారు అంటే మాత్రం ఖచ్చితంగా ప్రాబ్లమ్ ఉన్నట్టే. అసలు ఇది ఎందుకు జరుగుతుంది అని అనేసంటే చాలా మంది ఏమనుకుంటారు అంటే, నేను ఆ పర్సన్‌ని ప్రేమిస్తున్నాను. అందుకని నేను ఇదంతా ఫేస్ చేస్తున్నాను అనుకుంటారు. కానీ నిజమేంటి అని అనేసంటే, మనం ఆ వ్యక్తిని ప్రేమించట్లేదు. ఆ వ్యక్తి వల్ల వచ్చే ఫీలింగ్‌ని ప్రేమిస్తున్నాం. అంటే మనము ఆ వ్యక్తి ఉన్నప్పుడు ఇంపార్టెంట్ ఫీల్ అవ్వడం, లేకపోతే మనము ఎమోషనల్ సపోర్ట్‌ని పొందడం, మనం కొద్దిపాటి కేర్‌ని పొందడం, ఇవన్నీ మనకు కావాలి. దానివల్ల మనం ఆ వ్యక్తిని కోరుకుంటున్నాం. ఇది అసలైన నిజం. దీనివల్ల ఏమవుతుంది అని అనేసంటే, మనము వాళ్ళకి ఓవర్‌గా అటాచ్ అయిపోతాం. మన లైఫ్ అంతా వాళ్ళ చుట్టూనే తిరుగుతూ ఉంటుందనమాట. సో, ఇది ఎందుకు ప్రమాదకరం అంటే, దీనివల్ల ఫస్ట్ మనకు జరిగే నష్టం ఏంటి అంటే, మనకి ఓవర్ థింకింగ్ అనేది పెరుగుతుంది. మనము వాళ్ళు మెసేజ్ చేయకపోతే, లేకపోతే మనం మనకి ముందు ఎట్లయితే ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళో, అలా ఇంపార్టెన్స్ ఇవ్వకపోతే, మనం అతిగా ఆలోచిస్తాం. ఏంటి అతను ఆన్‌లైన్‌లో ఉన్నా రిప్లై ఇవ్వట్లేదు. నేను కాల్ చేస్తున్నా ఎందుకు ఎత్తట్లేదు? నన్నెందుకు ఇగ్నోర్ చేస్తున్నాడు? నాకన్నా ఎవరైనా వేరే వాళ్ళు ఇంపార్టెంట్ అయ్యారా? అతను నన్ను వదిలేస్తాడా? తను నా లైఫ్ నుంచి వెళ్ళిపోతుందా? ఇట్లా అనవసరంగా ఆలోచించి నేను చెప్తాను కదా! మన ప్రీవియస్ వీడియోస్‌లో కూడా నేను చెప్పాను. మన బ్రెయిన్ ఒక స్టోరీని క్రియేట్ చేసుకుంటూ ఉంటుంది. ఆ ఇల్యూజన్‌లో బతుకుతూ ఉంటుంది అని. దీనివల్ల ఏమవుతుంది అనంటే, మనకి అన్నెసెసరీగా ఆందోళన, స్ట్రెస్ అనేవి పెరుగుతాయన్నమాట. దీనివల్ల ఏమవుతుంది మనకి మానసిక ప్రశాంతత అనేది అసలుండదు. ఇంకొక సెకండ్ ఏంటి అని అనేసంటే నష్టము మనకు జరిగేది, మనము మన సెల్ఫ్ రెస్పెక్ట్‌ని కంప్లీట్‌గా కోల్పోతాం. మన భావాలు ఎప్పుడైతే ఒక వ్యక్తి మీద డిపెండ్ అవుతాయో, అప్పుడు మనము ఆ పర్సన్‌ని ఎమోషనల్‌గా చేస్తూ ఉంటామనమాట. అంటే కాల్స్ చేయడం, మెసేజ్ చేయడం, ఆన్‌లైన్‌లో ఉన్నాడా అన్నది చూడడం, ఎక్కడికెళ్తున్నాడు అన్నది కనుక్కోవడం, ఇట్లాంటివి చేస్తుంటాం. ఈ చేయడం వల్ల ఆటోమేటిక్‌గా వాళ్ళకి మనమంటే రెస్పెక్ట్ తగ్గిపోతుంది. దానివల్ల వాళ్ళు మనల్ని పట్టించుకోరనమాట. అది ఇంకా పెయిన్‌ఫుల్‌గా అనిపిస్తుంది. మనం మన సెల్ఫ్ రెస్పెక్ట్‌ని, మన డిగ్నిటీని పక్కన పెట్టి వాళ్ళని చేస్తూ ఉంటామనమాట. ఎందుకు? ఎందుకంటే మనకు వాళ్ళ నుంచి వచ్చే ఫీలింగ్ ఉన్నప్పుడు వచ్చే ఫీలింగ్ మనకు కావాలి. వాళ్ళు ఏదో వాళ్ళ మీద మనం కంప్లీట్‌గా డిపెండ్ ఉన్నామన్నది కాదు. ఇది చాలా డేంజరస్. ఇంకొకటేమవుతుంది ఇక్కడ అంటే, మనకి టాలరెన్స్ అనేది ఎక్కువైపోతుంది. అంటే, వాళ్ళొక మాట అన్నా, వాళ్ళొక లిమిట్ దాటి ఏదన్నా అతిగా మాట్లాడినా, మనల్ని హర్ట్ చేసేటట్టు మాట్లాడినా గాని, మనం దాన్ని భరిస్తాం. ఎందుకు? ఎందుకు అంటే, వాళ్ళెక్కడ మనకి దూరమైపోతారో అన్న భయం. ఈ భయం వల్ల మనము వాళ్ళు ఏమన్నా పడతాం, మనల్ని మనం కోల్పోతామనమాట. ఇది చాలా డేంజరస్.
ఒక వ్యక్తి తన సెల్ఫ్ రెస్పెక్ట్‌ని, తన డిగ్నిటీని పక్కన పెట్టి దేని కోసం పరితపించినా అది కెరియర్ గాని, లైఫ్ కానీ పర్సన్ కానీ ఏదైనా కానీ అది ఎప్పటికీ విలువైనది కాదు. పర్సన్ యొక్క సెల్ఫ్ రెస్పెక్ట్, డిగ్నిటీనే అన్నిటికన్నా ఇంపార్టెంట్. ఇది ఎప్పటికి గుర్తుపెట్టుకోండి. ఇంకొకటేమవుతుంది అననేసంటే, వీళ్ళు అతిగా రియాక్ట్ అవ్వడం అనేది స్టార్ట్ అవుతుంది. అంటే ఓవర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడం అనేది స్టార్ట్ అవుతుంది. ఇది చాలా డేంజరస్. అంటే వాళ్ళు మెసేజ్ చేసారు, వాళ్ళు కాల్ చేసారు. అప్పుడు నేను ఆన్సర్ చేయలేకపోయాను. నేను ఆ పనిలో ఉన్నాను, ఈ పనిలో ఉన్నాను అని వీళ్ళు ఎమోషనల్‌గా అటాచ్ అయిన పర్సన్ చాలా ఎక్కువగా ఎక్స్‌ప్లనేషన్ ఇస్తారు. ఎందుకు? మళ్ళీ భయం వీళ్ళెక్కడ దూరమైపోతారో అని. ఈ భయం అనేది ప్రతి క్షణం మైండ్‌ని తినేస్తూ ఉంటుంది. దీనివల్ల ఏమవుతుంది? అనవసరంగా ప్రశాంతత అనేది మాత్రం ఉండదు. మరి ఇలాంటి సిట్యుయేషన్‌లో ఇంకొక విషయం ఏం జరుగుతుంది అననేసంటే, ఓవర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడం. అంటే ఆ పర్సన్ మనల్ని ఇగ్నోర్ చేస్తున్నప్పుడు, ఆ పర్సన్ మళ్ళీ కాల్ చేసినప్పుడు, "ఏంటి నువ్వు ఇంత ఇగ్నోర్ చేస్తున్నావు" అని వీళ్ళు బర్స్ట్ అయిపోతారు. కంప్లీట్‌గా ఏడ్చేయడం, "నేనింత బాధపడ్డాను, అంత బాధపడ్డాను" అని చెప్పడం, ఇట్లాంటివి చేస్తూ ఉంటారు. ఇది కూడా కంప్లీట్ బ్లండర్. ఇది అస్సలు చేయొద్దు. మరి ఇట్లాంటి సిట్యుయేషన్‌లో ఏం చేయాలి? ఏవి ప్రాక్టికల్ సొల్యూషన్స్ అంటే, ఫస్ట్ రియాలిటీని యాక్సెప్ట్ చేయండి. ఒక్కటి గుర్తుపెట్టుకోండి. మన జీవితంలో ప్రతి వ్యక్తి మనకి ఫస్ట్‌లో ఎంతైతే అటాచ్డ్ ఉన్నాడో, అట్లా ఎప్పటికి ఉండడు. ఉన్న కొద్ది రోజుల పాటు టైం అనేది ముందెంత ఇచ్చాడో అట్లానే లైఫ్ టైమ్ ఇస్తాడు అని కాదు. మన జీవితంలో ఫస్ట్ మనం పేరెంట్స్‌తో కనెక్టెడ్ ఉంటాం. తర్వాత ఫ్రెండ్స్, తర్వాత స్కూల్‌కెళ్తాం, తర్వాత టీచర్స్, తర్వాత కాలేజ్‌కెళ్తాం, కొత్త ఫ్రెండ్స్, తర్వాత ఎంప్లాయీ అయిన తర్వాత మళ్ళీ కొలీగ్స్ ఇట్లా మన లైఫ్ పార్ట్నర్, పిల్లలు మన లైఫ్‌లో ఒకటే పర్సన్ ఎప్పుడూ అదేలాగా ఉంటాడన్నది కాదు. ఎవరికి వాళ్ళకి ప్రయారిటీస్ ఉంటాయి. మనుషులు మారిపోతారు. ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైమ్ మన టైం గడిచే కొద్దీ ప్రతి వ్యక్తి మారతాడు. దాన్ని మనం యాక్సెప్ట్ చేయాలి. ప్రతి వ్యక్తి ప్రయారిటీస్ అనేవి మారతాయి. అది గూడా మనం యాక్సెప్ట్ చేయాలి. యాక్సెప్ట్ చేస్తే మనకేమవుతుంది అంటే ఎవరైనా మనకు అటాచ్ అయినప్పుడు ఈ పర్సన్ నాతో లైఫ్ టైమ్ ఉండడు అన్న విషయం మనం యాక్సెప్ట్ చేస్తే ఫస్ట్ ఆ మనిషిని మనం విలువనిచ్చి మాట్లాడతాం. మనము మన లిమిట్‌లో మాట్లాడతాం. దానివల్ల ఆ రిలేషన్ అనేది ఇంకా బెటర్ అవుతుంది. మంచిగా అవుతుంది. అట్లా కాకుండా వీడెప్పుడు ఉంటాడులే అన్న భావన మనకొచ్చిందనుకోండి, మనము వాళ్ళని కొంచెం నెగ్లెక్ట్ చేస్తూ మాట్లాడడం అనేది అవుతుంది. దానివల్ల మనకి రిలేషన్‌షిప్స్ అనేవి దెబ్బతింటాయి. అట్లా కాకుండా మనం దీన్ని రియాలిటీని యాక్సెప్ట్ చేస్తే ఎవ్వరైనా మన జీవితంలో కొద్ది రోజుల పాటే ఉంటారు అన్నది యాక్సెప్ట్ చేస్తే, మనం వాళ్ళని మంచిగా ట్రీట్ చేయడం అనేది స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ థింగ్. సెకండ్ ఏమవుతుంది అని అనేసంటే వాళ్ళు వాళ్ళ ప్రయారిటీస్ మారినా, వాళ్ళు వాళ్ళ జీవితంలో వేరే పనిలో బిజీ అయిపోయినా, వాళ్ళు మారినా, మనము అంతగా హార్ట్‌కి తీసుకొని ఫీల్ అవ్వం. ఇది సెకండ్‌ది. ఎమోషనల్‌గా డిటాచ్ అవ్వడం వల్ల ఏం లాభం అంటే, నువ్వుంటే హ్యాపీ. నువ్వు లేకపోతే నేను నా లైఫ్‌లో ప్రశాంతంగా ఉండగలను అని మీ బ్రెయిన్ మీకు చెప్తున్నట్టే. ఇది చాలా ఇంపార్టెంట్ షిఫ్ట్. దీనివల్ల మీకు 90% ప్రాబ్లమ్ అనేది సాల్వ్ అవుతుంది. ఇంకొకటేంటి అననేసంటే, మీరు ఎప్పుడైనా కానీ ఒక పర్సన్‌తోని అటాచ్ అయ్యేటప్పుడు, మీరు మిమ్మల్ని మీరు కోల్పోకుండానే అటాచ్ అవ్వాలి. అంటే ఓవర్‌గా ప్రయారిటీ ఇవ్వడం అనేది చేయకండి. నేను ఆ వ్యక్తి యొక్క నుంచి వచ్చే ఫీలింగ్‌నే నేను లవ్ చేస్తున్నాను. కంప్లీట్‌గా ఆ వ్యక్తిని కాదు అన్నది అర్థం చేసుకోండి. ఇంకొకటేం చేయండి అంటే, మీ లైఫ్‌ని మీ చుట్టూనే బిల్డ్ చేయండి. అంటే ఇట్లా అటాచ్ అయినా కానీ, కొత్త హ్యాబిట్స్‌ని బిల్డ్ చేసుకోవడం, వర్కౌట్ చేయడం, మీకు ఏవైతే విషయాలు నచ్చుతాయో అది చేయడం. మీ సోలో లైఫ్‌ని మీరు ఎంజాయ్ చేయడం. మీరు ఒంటరిగా ఒక్కళ్ళే ఉన్నా మిమ్మల్ని మీరు మీకుగా ఎంజాయ్ చేయడం అన్నది చేయండి. ఇది చాలా మట్టుకు ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేస్తుంది. ఇంకొకటేంటి అంటే ఎప్పుడైనా కానీ మీరు డిటాచ్ అవ్వాలి ఒక పర్సన్‌ని అని అనుకున్నా, కొద్ది రోజుల పాటు మీరు వాళ్ళు ఆన్‌లైన్‌లో ఉన్నారా అన్నది చూడడం, వాళ్ళకి మెసేజ్ చేయడం, వాళ్ళు మెసేజ్ చేసి అయ్యో! నేను అనవసరంగా మెసేజ్ చేశాను, చేయకుండా ఉండాల్సింది అని ఫీల్ అవ్వడం, కాల్ చేయడం, కాల్ చేసి మీరు ఒకసారి, 2 సార్లు మళ్ళీ బర్స్ట్ అవ్వడం, ఏడ్చడం ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. మీరు నేను ఆపేయాలి అని అనంగానే మీ బాడీలో గాని, మీ బ్రెయిన్‌లో గాని ఏం స్విచ్ బటన్ లేదు. మీరు కంప్లీట్‌గా ఆఫ్ చేసేసి ఎళ్ళిపోవడానికి. మీకు టైం పడుతుంది. మీరు మీకు ఆ టైం ఇవ్వండి. హీలింగ్ అనేది కొంచెం టైం పడుతుంది. ఎప్పుడు హీలింగ్ స్ట్రెయిట్ లైన్ కాదు అన్నది గుర్తుంచుకోండి. ఇంకొకటేంటి అని అనేసంటే చాలా పవర్‌ఫుల్ ఇది. అదేంటి అంటే, మీరు మీకుగా ఒక క్వెషన్ వేయండి. నేను నిజంగా ఈ వ్యక్తిని కోరుకుంటున్నానా? లేకపోతే ఈ వ్యక్తి వల్ల వచ్చే ఫీలింగ్‌ని నేను కోరుకుంటున్నానా? అన్నది మీకు మీరు క్వెషన్ వేసుకోండి. ఈ క్వెషన్ మీకు చాలా హెల్ప్ చేస్తుంది. మీ మైండ్ డెఫినిట్‌గా షిఫ్ట్ అవుతుంది ఈ క్వెషన్ తర్వాత. మీకు లేదు నేను ఈ పర్సన్ వల్ల వచ్చే ఫీలింగ్‌నే
ఎక్కువగా ఇష్టపడుతున్నాను అనంటే, మీరు దాని నుంచి బయటపడడానికి, మీరు ఇంకా వేరే ఇష్టాలు ఏర్పరుచుకోవడానికి కష్టపడుతూ ఉంటారు. మీరు దాని కోసం వర్క్ చేసి దాన్ని పొందుతారు. మీకేవైతే నచ్చుతాయో, మీరు సోలోగా ఏదైతే చేస్తే మీరు హ్యాపీగా పొందుతారో, దాని మీద మీరు డెఫినిట్‌గా ఫోకస్ చేస్తారు. ఈ ఒక్క క్వెషన్ వల్ల. ఇది మాత్రం మీరు చేయండి. ఇంకొకటేంటి అంటే, మీరు ఆహ్, ఒక్కటి గుర్తుపెట్టుకోండి. లైఫ్‌లో అందరూ మనతో పాటు ఎట్లా ఉంటారో అట్లానే ఉండరు. ఇది రియాలిటీ అని యాక్సెప్ట్ చేసి, మీ కంపెనీ మీరు ఎంజాయ్ చేస్తూ, మీతో మీరు ప్రశాంతంగా ఉండండి. ఎందుకంటే ఒక్కటి మాత్రం నిజం. లైఫ్‌లో ఎవ్వరు ఉన్నా, ఎవ్వరు ఉండకపోయినా, మీ లైఫ్‌లో మీరు కంపల్సరీ ఉంటారు. అంటే మీతో మీరుంటారు. కాబట్టి మీ మీద మీకు నియంత్రణ ఉండడం, మీతో మీరు మీ కంపెనీని మీరు ఎంజాయ్ చేయడం అన్నది చాలా ఇంపార్టెంట్. ఇంకా కొద్ది కొద్ది సిట్యుయేషన్స్‌లో ఎట్లా ఉంటుంది అంటే, చాలా సార్లు మనుషులు వాళ్ళ నుంచి ఏదో ప్రేమ ఎక్స్‌పెక్ట్ చేస్తారు. వాళ్ళ దగ్గర నుంచి టైమ్ ఎక్స్‌పెక్ట్ చేస్తారు. అట్లా కాదు. చిన్న చిన్న విషయాలకి గూడా వాళ్ళ మీద డిపెండ్ అవుతారు. అంటే వాళ్ళు చిన్నగా నోటీస్ చేసినా, చిన్నగా స్మైల్ ఇచ్చిన దానిని కూడా వీళ్ళెంతో వాల్యుయబుల్ అన్నట్టు ఫీల్ అవుతారనమాట. ఎందుకు? అంటే అటాచ్‌మెంట్ వల్ల. అది కాకుండా మీ లైఫ్‌ని మీ చుట్టూ మీరు బిల్డ్ చేసుకుంటే దీని నుంచి ఖచ్చితంగా బయటపడొచ్చు. అది మీరు రియాలిటీని యాక్సెప్ట్ చేసి లైఫ్‌లో పోతే ముందుకెళ్తే మీ ప్రశాంతత అనేది మీకు ఖచ్చితంగా ఉంటుంది. వాళ్ళు ఉంటే హ్యాపీ. లేకపోయినా మీరు మీ లైఫ్‌లో స్ట్రాంగ్‌గా నిలబడగలుగుతారు. మిమ్మల్ని చూసి వేరే వాళ్ళు ఒక 10 మంది మీ నుంచి నేర్చుకొని అట్లానే ఎమోషనల్‌గా స్ట్రాంగ్‌గా ఉండగలుగుతారు. ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుందనే అనుకుంటున్నాను. మీకు నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ గనక నచ్చితే డెఫినిట్‌గా వీడియోని లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే కొత్త వాళ్ళకి వీడియో అనేది రికమెండ్ అవుతుంది. మీరు వీడియోని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్లాంటి వాల్యుబుల్ కంటెంట్ కోసం ఛానెల్ సబ్స్క్రైబ్ చేస్తే మీకెప్పుడైతే వీడియో పెడతానో అప్పుడు మీరు చూడొచ్చు. ఇంకొకటేంటి అంటే మీకు ఏ టాపిక్ మీద వీడియో కావాలి అనేది డెఫినిట్‌గా కామెంట్ చేయండి. నేను చేయడానికి ట్రై చేస్తాను.